ఈనాటి 10వ తరగతి విద్యార్థుల పరీక్ష కేంద్రాలకు ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారంతో మరి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల 6 లక్షల 7 లక్షల మంది విద్యార్థులు వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 40 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. మరి పరీక్ష పేపర్లో కావచ్చు, తర్వాత ఆన్సర్ బుక్లెట్లు కూడా ప్రతి దాంట్లో కూడా బార్కోడింగ్ సిస్టమ్ అనేది పెట్టినారు. ఈ సంవత్సరం నుంచి బార్కోడింగ్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా పేపర్ లీక్ అయితే ఖచ్చితంగా పలానా విద్యార్థినే పేపర్ లీక్ అయింది అనేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో లీక్ అయితే ఎవరిది లీక్ అయిందో ఏమనేది కనుక్కోవడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరైతే ఏ విద్యార్థి యొక్క పేపర్ బయట పోయిందో ఆ విద్యార్థి అని చెప్పి ఖచ్చితంగా పసిగట్టి అతనిపైన శాఖమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పరీక్షా కేంద్రంలో అయితే ఈ మోడల్ స్కూల్, హై స్కూల్ అయితే మామూలుగా రెగ్యులర్ వచ్చి 292, తర్వాత సప్లిమెంటరీ సైన్స్లో యాడ్ అవుతారు 70 మంది. 360 మంది విద్యార్థి ఇక్కడ కేంద్రంలో కేటాయించారు. మరి ఒక్కొక్క రూమ్కి వచ్చి 24 మెంబర్స్ వేసాము. తర్వాత 16 మంది ఇన్విజిలేటర్ కూడా వేసాము, చీఫ్ డిపార్ట్మెంట్ కూడా వేసాము, అడిషనల్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. తర్వాత ప్రతిరోజు సిట్టింగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం కూడా కాకుండా ప్రతి రూమ్లో 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, ఎండ క్యాన్ ఎక్కువ ఉండడం వల్ల మామూలు ప్లాస్టిక్ బాటిల్ కాకుండా మట్టి కుండలోనే ప్రతి 2 రూములకు ఒక మట్టి కుండ కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి విద్యార్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష జరపడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. మాకంటే ముందు చీఫ్ డిపార్ట్మెంట్, అడిషనల్ ముగ్గురు కూడా వచ్చి చూసేసి పోయినారు. అవి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మన మండలంలో 10th క్లాస్ పరీక్షలు జరిగేంత వరకు దాదాపు 7 రోజులు 7 పేపర్లే, తెలుగు ఒకటి, హిందీ ఒకటి, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, పిఎస్, బిఎస్, సోషల్, 7 పరీక్షలు ఉంటాయి. కాబట్టి 7 పరీక్షలు జరిగేటటువంటి రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో విద్యార్థులకు పరీక్షడానికి కావాల్సిన అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తారని చెప్పి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పనేసి, గతంలో ఏ విధంగా పరీక్ష జరగడానికి ఏ విధంగా సహకరించాలో అదే విధంగా సహకారము మీతో ఉంటుందని చెప్పనేసి కోరుకుంటూ, మరి విద్యార్థులందరికీ ఆల్ బెస్ట్ చెప్తూ అందరూ కూడా మంచి ఉత్తీర్ణత పాస్ కావాలని చెప్పి మన మండలం మంచి ఉత్తీర్ణ శాతంతో ఉంటుందని చెప్పనేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి అవకాశం మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వినేస్తాను. థ్యాంక్ యూ. అదే నిన్న మొన్ననే నేను సాటర్డే వచ్చాను. ఒక 2, 3, 4 అవి కూడా నా దగ్గర మనకు వచ్చి సాటర్డే కూడా నేను చూసుకొని పోయినా. 4 ఫ్యాన్లు తిరిగిపోతే వాటికి డింబర్స్ కొన్ని వేసినారు, ఇంకా 1 or 2 వేసినారు. ఈరోజు కూడా అది కూడా అయిపోయి మొత్తం ఫ్యాన్స్ వచ్చి 6, తర్వాత లైట్స్ వచ్చి 4 అని చెప్పేసి మననే సార్ట్అవుట్ చేసి వచ్చిపోయినా. కొన్ని బీగాలు కూడా పగలగొట్టారు సార్. ఎక్కడ స్టాఫ్ రూమ్గా కీస్ ఏమన్నా ప్రిన్సిపాల్ దగ్గర ఉందేమో నేను పగలగొట్టినారేమో నేను కనుక్కొని ఆ విషయం కూడా మీకు చెప్తాను. అదే మామూలుగా కీస్ మా చీప్ దగ్గర ఉందని చెప్పినారు కదా, అదేమన్నా చేసినారేమో నేను కనుక్కొని విషయం కాబట్టి మీకు చెప్తాను. అదే చీప్ రూమ్కి అదే మన దగ్గర ఉండదు, అంతా వాళ్ళ దగ్గర యాజమాన్యం ఉంటుంది. తర్వాత చీప్ మామూలుగా రూమ్ ఎవరికైతే ఉందో చీప్కి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు. చీప్ అవునవునా, చీప్ ఏమన్నా లేట్గా రావడం వల్ల అదేం జరిగిందేమో, అలాంటిది నెక్స్ట్ జరగకుండా చూసుకుంటాం. చీఫ్ శంకర్బాబు హెడ్ మాస్టర్, తర్వాత శ్రీనివాసులు వచ్చి డిపార్ట్మెంట్లో, ఇంకొక ఆయన అడిషనల్ డిపార్ట్మెంట్, మొత్తం ముగ్గురు. నెక్స్ట్ ఇప్పుడు సిట్టింగ్ స్క్వాడ్ కూడా వచ్చారు. ఫ్రీ హాల్ టికెట్ చూపిస్తే మామూలు మన దగ్గర అయితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మదనపల్లి, కదిరి డిపోలు వస్తున్నాయి. మీ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం అయితే ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా బస్సు ఆపలేదు మా దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా డిఎం గారి దృష్టికి తీసుకుని పోయి వారికి బస్సులో ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించు. హాల్ టికెట్ చూపిస్తే చాలు, ఎక్కడ వరకైనా కూడా ఫ్రీ. కొత్తగా ఇక్కడ మోడల్ స్కూల్ కి పరీక్ష కేంద్రం తరలించారు. 20 సంవత్సరాల నుండి స్కూల్ ఉండేది, ఇక్కడ తరలించారు.